దినాన ఆరోగ్యము కలుగజేసేది దేవుడే. ఆరోగ్యము కలుగజేసేది దేవుడే. చాలామంది జీవితంలో అనారోగ్యం అనేది కలుగుతూ ఉంటాయి. ఆ అనారోగ్య పరిస్థితిని బట్టి దేవుడే మా జీవితంలో ఇలా చేశాడు అని అనుకునే వాళ్ళు ఉంటారు. దేవుడికి తెలియకుండా మన జీవితంలో ఏది జరగదు. కరెక్టే, వాస్తవమే. అయినా ఆరోగ్యమైన, అనారోగ్యమైన దేవుడి చేతిలో ఉన్నాయి గనుక, తిరిగి ఆరోగ్యాన్ని కలుగజేసేది దేవుడే అని బలంగా క్రైస్తవులుగా మనం నమ్మగలిగితే, ఎందుకు కొంతమంది జీవితాల్లో అనారోగ్యం కలుగుతూ ఉంటుంది? ఎందుకు కొన్నిసార్లు దేవుడు అనారోగ్యాన్ని కలుగజేస్తూ, అనుమతిస్తూ ఉంటాడు అంటే, అవి 2 రకాలుగా ఉంటాయి. ఒకటి, దేవునిలో భక్తిగా ఎదిగినప్పుడు కూడా అనారోగ్యం అనేది కలిగే పరిస్థితులుంటాయి. అలాగే ఇష్టానుసారంగా బ్రతికినప్పుడు కూడా అనారోగ్యం వచ్చే పరిస్థితులుంటాయి. దేవుడు పరీక్ష అయితే ఆ వచ్చిన అనారోగ్యము దేవుడు స్వస్థపరిచి లేవనెత్తుతాడు. పాపాన్ని బట్టి కలిగితే ఆ వ్యక్తి జీవితం మరణానికి వెళ్ళే పరిస్థితులు కూడా లేకపోలేదు. కాబట్టి ఈ రోజున ఆరోగ్యము కలుగజేసేది దేవుడే. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం 39వ వచనము చదువుతాను. 32, 39. ఇదిగో నేనే దేవుడును, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతి నొందించువాడను బ్రతికించువాడను నేనే, గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే. అంటే గాయపరచువాడను నేనే, ఆ గాయాన్ని కట్టేవాడును, ఆ గాయాన్ని స్వస్థపరిచేవాడిని కూడా నేనే. చూడండి, గాయపరిచిన వాడును నేనే, స్వస్థపరచువాడును నేనే. ఇంకొక మాట చదువుదాం. యోబు గ్రంథం 5వ అధ్యాయం. యోబు గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనం కూడా చూడండి. యోబు గ్రంథం 5:18లో ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. చూసారా? ఆయన గాయపరిచి గాయాన్ని ఏం చేస్తాడు? దేవుడు కడతాడు. గాయము చేసేది ఆయనే. ఆయన చేతులతో ఆయనే ఏం చేస్తాడు? మరలా స్వస్థపరుస్తాడు. 19, 6 బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడు తగలదు. అండర్లైన్ చేసుకోవచ్చు ఈ మాట మనం. 7 బాధలు అన్న మాటకి అర్థం ఏంటి అంటే, సంపూర్ణంగా ఒక వ్యాధి నీకు వచ్చినా 7 అనేది దేనికి? సంపూర్ణత, పరిపూర్ణతకు సంబంధించింది. అంటే ఇంకా వీడు బతకడు అనుకున్నవాడు కూడా బతుకుతాడు. ఇంకా వాడి జీవితానికి ఆశలు లేవు అని అనుకున్న వాళ్ళు కూడా తిరిగి లేస్తారు. అంటే 7 బాధలు కలిగినా నీకు ఏ కీడు తగలదు అన్నాడు. చూస్తారా? అంటే గాయము అసలు దేవుడు ఎందుకు చేస్తాడు? దేవుడు ఎందుకు చేస్తాడు గాయం? ఎందుకంటే దేవుడు కనికర సంపన్నుడు, ప్రేమమయుడు, జాలి కలిగిన వాడు, దయగలిగిన వాడు. మరి దేవుడు ఎందుకు గాయం చేస్తాడు అంటే, దేవుడి దగ్గరకు వచ్చి ఒక వ్యక్తి జీవితాన్ని దేవుడు పరీక్షించేటప్పుడు, యోబు ఆయన జీవితాన్ని పరీక్షించేటప్పుడు అపవాది ఏం చేస్తాడు? మీ అందరికీ జ్ఞాపకమే. యోబు అంత గొప్పోడా అంటే, యోబు యొక్క గొప్పతనం తెలియజేయడానికి ఏం చేశాడు దేవుడు? అనారోగ్యం కలుగజేశాడు. అవునా? అంటే యోబు యొక్క స్థితి లోకంలో అందరికీ తెలియాలి. యోబు ఆయన యొక్క భక్తి విధానం లోకంలో అందరికీ తెలియాలి. అంటే ఈరోజు ఒక రోజున భవిష్యత్తులో అయినా ఎప్పుడైనా నువ్వు భక్తిగా బ్రతికితే, విశ్వాసంగా బ్రతికితే, ఒకవేళ ఏ జబ్బైనా ఏ అనారోగ్యమైనా నీకు వస్తే, నీ భక్తిని బట్టి జబ్బు వస్తే, నీ విశ్వాసమును బట్టి నీకు ఒకవేళ జబ్బు వస్తే, అది దేవుని పరీక్ష. దేవుడు ఖచ్చితంగా నిన్ను లేవనెత్తుతాడు. అయితే నీ భక్తి ఎదుటివాడికి తెలియాలని, నీ గొప్పతనం ఎదుటివాడికి తెలియాలని దేవుడు కలుగు చేస్తాడు. అపవాది జీవితంలో కలుగు చేసే పరిస్థితి అది. ఇప్పుడు అపవాది కనుక రాకపోతే యోబు గారు ఎవరికి తెలుసు చెప్పండి? యోబు ఎవరికీ తెలియదు. ఇప్పుడు యోబు భక్తి విధానం తెలియాలి అంటే ఆరోగ్యం పోవాలి, పిల్లలు చచ్చిపోవాలి, ఆస్తి పోవాలి, అప్పుడు కదా భక్తి తెలిసేది. అన్నీ బాగుంటే నీ భక్తి తెలియదు ఎవరికి. నువ్వు ఇబ్బందుల్లో, బాధల్లో, శ్రమల్లో, ఇరుకుల్లో
ఎంతగా నలిగిపోతూ ఉంటావో అప్పుడు నీ భక్తి ఎదుటివాడికి తెలుస్తుంది. అరే ఇన్ని ఇబ్బందులైనా దేవుని విడిచిపెట్టలేదే, ఇన్ని బాధలు కలిగినా ఇంత జబ్బు కలిగినా దేవుని విడిచిపెట్టలేదే, అప్పుడు కదా నీ స్థితి ఎదుటివాడికి తెలిసేది. అంటే అలాంటప్పుడు ఈ మాట మనకి అర్థమవుతుంది. గాయపరిచేది ఎందుకు అంటే ఆయన కావాలని గాయపరచడు. నీ భక్తి ఎదుటివాడికి తెలియాలి, మరి ముఖ్యంగా నీ శత్రువుకి తెలియాలి, అపవాదికి తెలియాలి. ఇప్పుడు యోబు స్టాండర్డ్ ఎవరికి తెలిసింది ముందు? అపవాదికి తెలిసిందారా బాబు ఇలాంటోడా యోబు, ఇటు ఇన్ని చేసినా దేవుని విడిచిపెట్టలేదంటే ఇంకా యోబుని విడిచిపెట్టేశాడు. అలాంటి వాళ్ళతో మనం పెట్టుకోలేము. అందుకే గాయము చేసేది దేవుడే, కానీ తిరిగి ఆయన చేతులు ఏం చేస్తాయి? స్వస్థపరుస్తాయి. ఆయన చేతులే స్వస్థతనిస్తాయి మనకి. ఈరోజు ఆరోగ్యము కలుగు చేసేది దేవుడే. అసలు అనారోగ్యం కూడా కొంతమందికి వస్తుందమ్మా, జబ్బులు కూడా చేస్తాయి. ఎందుకు అనారోగ్యాలు కోరుండి తెచ్చుకునే వాళ్ళు ఉంటారు. మరలా చెప్తున్నాను, భక్తితో వచ్చేవి కాకుండా కోరుండి తెచ్చుకునే ఉంటాయి. అందులో కొన్ని రాశాను. అంటే ఒకవేళ మనం దేవునికి వ్యతిరేకంగా బ్రతికినా కూడా జబ్బు చేస్తుంది, దేవునికి వ్యతిరేకం బ్రతికినా కూడా జబ్బు చేస్తుంది. అయితే దేవుడు స్వస్థపరిచే పరిస్థితి కనబడదు. ఎందుకంటే ఆ ఆరోగ్యాన్ని తీసేసింది ఎవరు? దేవుడే తీసేస్తాడని గ్రంథంలో రాస్తుంది. దేవుడే తీసేస్తాడని గ్రంథంలో రాస్తుంది. నెంబర్ 1 చదువుదామా? దేన్ని బట్టి ఆరోగ్యం ఉండదు? చదవండి. పాపమును బట్టి 38వ కీర్తన. అంటే ఒక వ్యక్తి జీవితంలో పాపము చేస్తే, పాపములో కొనసాగుతూ ఉంటే దేవుడు కొడతాడు, ఎప్పుడైనా కొడతాడు. చూడండి, కీర్తన గ్రంథం 38వ కీర్తన 3వ వచనం. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయెను. ఆరోగ్యం ఏమైంది? శరీరంలోంచి ఆరోగ్యం పోయింది అంటున్నాడు దావీదు. తర్వాత నా పాపమును బట్టి నా ఎముకల్లో ఏమి లేదు? స్వస్థత లేదు. అంటే స్వస్థత కలగాలంటే దేన్ని బట్టి కలగలేదు అంటున్నాడు ఇప్పుడు దావీదు గారు. నా పాపము అంటే నేను పాపం చేశాను, నిజమే, ఆయన ఒప్పుకుంటున్నాడు. నేను పలానా పాపం చేశాను, ఆ పాపాన్ని బట్టి నా ఎముకల్లో ఏమి లేదు? స్వస్థత లేదు. బాధ, ఆరోగ్యం పోయింది, ఆరోగ్యం కోల్పోయాడు. మరి ఏ ఆరోగ్యం మనకు తెలియదు, ఏ రకమైన పరిస్థితిని కోల్పోయాడో. అయితే నా పాపాన్ని బట్టి ఇది జరిగింది, ఇది నాకు తెలిసిపోతుంది. అలా కూడా అర్థమవుతుంది. అంటే పాపం చేసిన వాడు కూడా ఒకవేళ ఆరోగ్యం అనేది ఉండదు. చూడండి, కొంతమంది ఏం ఆరోగ్యం అండి, ఎప్పుడు ఆరోగ్యం ఉండదు, ఎప్పుడు చూడు. అప్పుడు టెస్ట్ చేసుకోవాలి అప్పుడు టెస్ట్ చేసుకోవాలి. ఎప్పుడు ఉండదా? ఎప్పుడు చూడు బాగోలేదు అంటే జాగ్రత్త. ఒకవేళ మన జీవితంలో పాపం ఉందేమో, పాపం ఉంటే బాగోద్దు. దేవుడు చెప్తున్న మాట, పాపముతో బ్రతికితే నీకు బాగోద్దు, నీ ఆరోగ్యం ఉండదు, నీ ఎముకల్లో స్వస్థత ఉండదు. అందుకే ఎప్పుడూ పాపమా? ఉండదమ్మా. ఎప్పుడూ పాపమైతే జాగ్రత్త, వాళ్ళు దొరికిపోయిన వాళ్ళు. ఎప్పుడు అనారోగ్యం, ఎప్పుడు ఏదో ఒక బాధ, ఎప్పుడు వేదనే. బాధ కలుగు చేస్తాడు, దానికంటే ఒక కారణం ఉంటుంది. ఇబ్బంది కలుగుతుంది, దానికంటే ఒక కారణం ఉంటుంది. కానీ ఎప్పుడు చూడు ముఖం వేలాడ తీసుకుని ఎప్పుడు చూసి అనారోగ్యం అంటే ఒకవేళ నీలో ఏదైనా లోపం ఉందేమో టెస్ట్ చేసుకో. దేవునికి వ్యతిరేకంగా ఏమైనా పనులు చేస్తున్నామేమో టెస్ట్ చేసుకోవాలి మనం. దేవునికి ఇష్టం లేని ఏదైనా పాపం నాలో ఉంటే నా ఎముకల్లో ఏముండదు? చూడండి, నా పాపమును బట్టి నా ఎముకల్లో ఏమి లేదు? స్వస్థత లేదు. 7వ వచనం. నా నడుము తాపముతో నిండి ఉన్నది, నా శరీరములో ఆరోగ్యము లేదు. నా శరీరంలో ఆరోగ్యం లేదు. దావీదు గారు చేసిన ఏదో ఒక పొరపాటు ఉండొచ్చు. ఆ పొరపాటును బట్టి ఆయన పాపాన్ని నేను చేశాను, నిజంగా ఆ తప్పును బట్టి దేవుడు నాకు అనారోగ్యం కలుగు చేశాడు. నా ఎముకల్లో బలం లేదు, శక్తి లేదు అంటున్నాడు. చూస్తారా, ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 12-13 చూస్తారా ఒక్కసారి? ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 12-13. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీ వ్యాధి ఘోరమైనది. వ్యాధి ఎలా ఉంటుందట? ఘోరం. నీ గాయము బాధకరమైనది. అయ్యా ఎందుకు ఇలా వచ్చింది? తర్వాత చూడండి 13. నీ పాపములు విస్తరింపగా శత్రువు కొట్టినట్లు నీ గొప్ప దోషమును బట్టి నేను నీకు కఠిన శిక్ష చేసి నిన్ను గాయపరిచి ఉన్నాను అన్నాడు దేవుడు ఇర్మియా గారి ద్వారా. ఇశ్రాయేలు వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఏం చేశారు చూడండి. నీ వ్యాధి ఘోరం, నీ గాయం బాధాకరమైనది. అది తట్టుకోలేకపోతున్నాడు, ఏడుస్తున్నారు ఇప్పుడు.
ఈ వ్యాధి, ఈ గాయం ఏడుస్తున్నారు ఇప్పుడు. అప్పుడు ఇర్మియా వచ్చి మాట్లాడుతున్నాడు. మీకు ఎందుకు గాయం కలిగిందో తెలుసా? నీ జీవితంలో ఎందుకు గాయం కలిగిందో తెలుసా? నీ వ్యాధి ఎందుకు వచ్చిందో తెలుసా? అని మాట్లాడుతున్నాడు. ఎందుకు అంటే మీ పాపాలు విస్తరించాయి. ఒకటా రెండా? ఎన్ని వ్యతిరేకమైన పనులు చేశారో ఇశ్రాయేలు దేవునికి వ్యతిరేకంగా. అందుకోసం ఇర్మియా ప్రవక్తను పంపించి, ఇర్మియా ఆ వ్యాధి ఎందుకు వచ్చిందో వాళ్ళు చెప్పు, కనీసం బుద్ధైనా వస్తుంది వాళ్ళకి. ఆ జబ్బు ఎందుకు చేసిందో చెప్పు, ఆ గాయం ఎందుకు కలిగిందో చెప్పు, ఆ బాధ ఎందుకు కలిగిందో వారి జీవితంలో చెప్పు. మీ పాపాల వల్ల మీ పాపాలు మానక చేసుకుంటూ వెళ్తున్నారు కదా, చేయండి. చేస్తూ ఉంటే ఎప్పుడు నీకు అనారోగ్యమే, ఎప్పుడు నీకు బాధే, ఎప్పుడు నీకు వేదనే. ఎవరు కుట్టారటమ్మా? నేనే కలుగు చేశాను అన్నాడు దేవుడు. ఈ కఠిన శిక్ష మీ మీద వేసింది ఎవరు? దేవుడే. అందుకే అంటున్నాను, కోరుండి పాపం చేయకూడదు. తెలిసి తెలిసి బుద్ధిపూర్వకంగా తప్పు అని చేయకూడదు. ఎప్పుడు భయం ఉండాలి మనకి. ఈరోజు బాగుంటాం అనుకుంటున్నాం, రేపు ఏం జరుగుతుందో నీకు తెలియదు. ఏ జబ్బు వస్తుందో, కడుపులోకి ఎవరికి ఏమొస్తుందో తెలియటం లేదండి. ఎవరికి ఏం కలుగుతుందో తెలియదు. మంచి వాళ్ళకైనా చెడ్డ వాళ్ళకైనా ఏం కలుగుతుందో మనకు తెలియదు. ఈరోజు నువ్వు బాగుండొచ్చు, కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు పాపాన్ని బట్టి అనారోగ్యం తెచ్చుకోకూడదు. అది తగ్గదు. పాపాన్ని బట్టి తెచ్చుకోకూడదు. ఒకవేళ నీ భక్తి జీవితం బట్టి అనారోగ్యం వస్తే ఆయన చేతులతో స్వస్థపరిచి లేవనెత్తుతాడు. అలాంటి భక్తులు ఉన్నారు గ్రంథంలో. ఒకవేళ భక్తిని బట్టి, యథార్థతను బట్టి, విశ్వాసమును బట్టి అనారోగ్యం కలిగినా దేవుడు ఒక పరీక్షగా తీసుకుని ఆ వ్యక్తిని లేవనెత్తుతాడేమో కానీ, పాపాన్ని బట్టి కలిగితే ఇంక జీవితాంతం ఒకదాని వెంట ఒకటి, ఒక రోగం పోయిందా మరొక రోగం, మరొక బాధ, అలా ఆ నొప్పండి, ఈ నొప్పండి, ఈ వేదనండి, ఆ వేదనండి. వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి రావడం వేరు, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి సహజంగా వచ్చే వేరు. కానీ అంతా బాగుంది. యవ్వన కాలంలోనే చూడండి ఎన్ని రోగాలు. యవ్వన కాలంలో పట్టుమని 30 సంవత్సరాలు కూడా ఉండవు, 30 సంవత్సరాలు కూడా ఉండవు, అనేక రోగాలు పుట్ట చెప్తుంటారు. ఎందుకిన్ని రోగాలు, ఎందుకిన్ని వ్యసనాలు అంటే ఆ వ్యక్తి జీవితంలో చేసిన పాపం. పాపమును బట్టి ఎముకల్లో స్వస్థత ఉండదు. ఒకవేళ పాపాలు కనుక విస్తరిస్తే ఖచ్చితంగా ఆ వ్యక్తిని దేవుడే కొడతాడు. కొట్టడం కూడా దేవుడు కోపంతో కొట్టడు, నువ్వు మారాలని. ఒకేసారి ప్రాణం తీయడు, ఒకేసారి ప్రాణం అన్యాయస్తుడు కాదు, మళ్ళీ మారాలని కొడతాడు. ఇశ్రాయేలుని చంపలేదు దేవుడు. గమనించండి, ఇశ్రాయేలుని చంపలేదు ఎప్పుడు. దేవుడు చేజేతులారా చంపింది అరణ్య మార్గంలో వాళ్ళు చేసిన పొరపాటు బట్టేమో కానీ అవకాశాలు అయితే ఇచ్చాడు. ఈరోజు మనందరి జీవితంలో దేవుడు ఏం కలుగు చేస్తాడు ఎప్పుడు అంటే అవకాశాలు ఇస్తాడు. కానీ అవకాశాలు ఎన్నోసార్లు ఇవ్వడు. పొరపాటున ఒకవేళ జరిగితే దాన్ని దిద్దుకోవాలి. అందుకే పాపాన్ని బట్టి కూడా ఏమొస్తుంది మన జీవితంలో? అనారోగ్యం. 2, చెడుతనమును బట్టి ఏమొస్తుందమ్మా? అనారోగ్యం. అదే చెడుతనాన్ని విడిచిపెడితే అది కూడా చెప్తాడు. చెడుతనమును బట్టి అంటే చెడుతనము అనగానే ఎన్నో వచ్చేస్తాయమ్మా. ఏదైతే దేవునికి వ్యతిరేకంగా దేవుడు వద్దన్నాడో చేసేది ప్రతిదీ కూడా ఏమవుతుంది? చెడుతనమే. అంటే ఒక వ్యక్తిలో చెడుతనం అనేది, ఒక వ్యక్తి చూడండి, వాళ్ళ మీద సొండు కబుర్లు చెప్తున్నాను అనుకోండి, నేను ఆ వ్యక్తి మీద లేనిపోని మాటలు చెప్తున్నాను, చెడుతనము. వాస్తవానికి ఆ వ్యక్తి గురించి నాకు తెలియకపోయినా ఆ వ్యక్తి గురించి అక్కడికి వెళ్ళి ఏవో ఊదేస్తున్నాను, నేను ఏవో మాటలు చెప్తున్నాను. దాన్ని ఏమంటాడు? చెడుతనం. సింపుల్గా ఒక చిన్న చెప్పాను అంతే. నేను చాలా ఉన్నాయి. ఎదుటివాడి మీద లేనిపోని మాటలు పుట్టించడం కూడా చెడుతనమే. దాన్ని బట్టి కూడా దేవుడు చెడుతనంగానే చూస్తాడు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం, సామెతల గ్రంథం 3వ అధ్యాయం చూడండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7-8 వచనాలు చదువుదాం. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకునవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. అప్పుడు ఎప్పుడు చెడుతనమును ఎప్పుడైతే విడిచిపెడతావో నీ జీవితంలో నుండి, ఆ చెడుతనాన్ని విడిచిపెడితే 2 కలుగుతాయి. నెంబర్ 1, నీ దేహమునకు ఆరోగ్యం, నీ ఎముకలకు సత్తువయు కలుగును అన్నాడు. అంటే చెడుతనమును విడిచిపెడితే దేహానికి ఆరోగ్యం, ఎముకలకు సత్తువ. సత్తువ అంటే బలమేనమ్మా. అంటే నీ ఎముకలు బలంగా ఉంటాయి, నువ్వు బలంగా ఉంటావు. నీ దేహానికి దేవుడు ఆరోగ్యం ఇస్తాడు. ఈ ఆరోగ్యం కావాలన్నా, నీ ఎముకలకు సత్తువ కావాలన్నా నీలో ఏముండకూడదు? చెడుతనం అనేది ఉండకూడదు. చాలామంది చూడండి, తాగి వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుని బలహీనపడుతూ ఉంటారు. సిగరెట్ స్మోకింగ్ చేసే వాళ్ళు ఉంటారు, మందు తాగే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు దేహం ఏం చేస్తున్నాడు? చెడుతనమేనా? చెడుతనమే. ఈ చెడుతనమును బట్టి నీ దేహం కొన్ని ఆరోగ్యం ఏమవుద్ది? పోతుంది. దేవుడే చెప్పేశాడు,
చెడుతనాన్ని విడిచిపెడితే నీకు ఆరోగ్యం. అది ఆరోగ్యం. అది భౌతిక సంబంధమైన అలవాట్లున్నా, భౌతిక సంబంధమైన అలవాట్లున్నా, లేదంటే ఒక వ్యక్తి మీద చెడుగా మనం ప్రవర్తించినా, చెడుగా మాట్లాడినా అది కూడా చెడుతనమే. అసూయ చెడుతనమే. ఇక్కడ రాశాను ఒక మాట చూడండి. మత్సరము ఎముకలకు ఏంటట? కుళ్ళు అని రాశారమ్మా. మత్సరము ఎముకలకు సామెతల గ్రంథంలో ఉన్నామా? 14:30. సామెతలు 14:30 చూడండి. సాత్వికమైన మనసు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు ఏంటట? కుళ్ళు. అమ్మ ఎముకలకు కుళ్ళు. బోన్ టీబీ అంటారు. అంటే టీబీ వస్తుంది కొంతమందికి. ఏమంటారు దాన్ని? ఎముకలకు టీబీ. భయంకరంగా ఎండిపోతుంటాడు మనిషి. ఎండిపోతాడు. ఎండిపోయి చివరికి ఇలా సెట్ తీసినా మనం చూడలేదు. ఏంటి ఎంత భయంకరంగా అస్థిపంజరాలు కనబడుతుంటాయి కొంతమందికి. ఏంటి ఎంత ఎలా అయిపోయాడు ఏంటి? ఒకప్పుడు బాగానే ఉండేవాడు, ఇప్పుడు బోన్ టీబీ వచ్చిందండి. ఎముకలకు టీబీ చూడండి. దగ్గి 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 మొత్తం ఆ వ్యక్తి జీవితంలో ఎలా బ్రతికాడో ఒకవేళ. కానీ అది లోకంలో. మత్సరము ఎముకలకు ఏమన్నాడు ఇక్కడ? కుళ్ళు. అంటే ఒక వ్యక్తి ఎదుగుతుంటే తట్టుకోలేవు. ఒక వ్యక్తి భౌతికంగా ఎదుగుతుంటే, వాళ్ళ ఇంట్లో అన్నీ సంపాదించుకుంటే, ఒక మంచి ఉద్యోగం వస్తే, ఒక మంచి సంబంధం కలిగితే, వాళ్ళ జీవితంలో అన్నీ బాగా కలుగుతున్నాయి అనుకోండి, చూసిన వాళ్ళు కొంతమంది తట్టుకోలేరు. తట్టుకోలేని వాడికి ఏమొస్తుందంటే జబ్బు వస్తుంది. ఎందుకంటే ఈడు తట్టుకోలేకపోతున్నాడు, బీపీ వచ్చేస్తుంటుంది. ఎందుకంటే వాళ్ళకి అన్నీ మంచి జరిగిపోతున్నాయి. వాళ్ళ ఇంట్లో అంతా మంచి జరిగిపోతుంది, అన్నీ చేసేసుకుంటున్నారు. మన ఇంట్లో ఏమీ అవ్వడం లేదు. మన ఇంట్లో అన్ని ఇబ్బందులే, అన్ని బాధలే కనబడుతున్నాయి. వాళ్ళకేమో బాగుంది. అంటే కొంతమంది మత్సరం కూడా కలిగి ఉంటారు, తట్టుకోలేరు. అసూయ, ఈర్ష, అసూయ ఇది కూడా ఏమన్నారు దేవుడు? చెడుతనమే. అమ్మ ఏ రకం చెడుతనం ఉన్నా నీకు ఆరోగ్యం ఉండదు. చూడండి, అసూయ పడిన వాడికి ఆరోగ్యం ఉంటుందమ్మా. ఎప్పుడు చూసినా ఇంకొకరు బాగున్నారు, వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగుంటే మంచిదే కదా. బాగుంటే మంచిదే కదా. క్రీస్తులో ఉన్నవాడు కూడా అలాంటి ఆలోచన కలిగి ఉన్నాడంటే ఆలోచించండి. క్రీస్తులోకి వచ్చి క్రీస్తు రక్తంలో కడగబడిన వాడు కూడా ఆ కుటుంబం బాగుందని తట్టుకోలేకపోతే అలాంటి స్థితి మనకు రావచ్చా? ఆ కుటుంబం అంటే మన కుటుంబమే కదా అనుకోవాలి. సంఘం అంతా హృదయపూర్వకంగా అందరూ మన కుటుంబం అనుకోవాలి. సంఘంలో నేనైనా మీరైనా మన కుటుంబం. అరే మా కుటుంబంలో ఒకడు ఉద్యోగం వచ్చింది, ఆనందపడాలి. మా కుటుంబంలో ఒకడు మంచి స్థాయికి వెళ్ళాడు, ఆనందపడాలి. మా కుటుంబంలో ఒక వ్యక్తికి మంచి జరిగింది, ఆనందపడాలి. ఈరోజు అలా లేదండి. అంటే ఎంత చూసినా కూడా మనుషుల్లో ఏమొచ్చింది అంటే భేదాభిప్రాయాలు ఉండిపోయాయి. ఇంకా ఈర్ష, అసూయ, ద్వేషభావాలు ఉండిపోయాయి. ఒకరు డెవలప్మెంట్ని చూసి మరొకరు తట్టుకోలేని స్థితిలో ఉన్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అది దేవుడు ఏమన్నాడంటే చెడుతనం. అందువల్ల నీకేముండదు, నీ దేహానికి ఆరోగ్యం. ఎక్కువ శాతం ఇక్కడ ఫెయిల్ అవుతుంటారు. ఎక్కువ మంది నేను విన్నాను కూడా, చూస్తాను కూడా చాలా మందిని. ఇంకొకరు బాగుంటే చూడలేని కన్నులుంటే ఎప్పుడు నువ్వేం చెప్తావు అంటే బాగోలేదని అంటావు. మరి నీకు బాగోదు. ఎందుకంటే వాళ్ళు బాగుంటే నీకు నచ్చదు కదా, వాళ్ళు బాగుంటే నీకు నచ్చదు కదా. అందుకే నీకే తీసేసాడు ఆరోగ్యం దేవుడు. ఎప్పుడు కూడా సూత్రం ఏంటంటే ఎదుటివాడు బాగును కోరుకుంటే నువ్వు బాగుంటావట. నిజం ఇది. ఎదుటివాడు బాగుండాలని కోరుకుంటే, అందుకే ప్రార్థన చేసేటప్పుడు అందరి గురించి చేసి లాస్ట్ నా గురించి చేసుకోవాలి. ఎదుటివాడు బాగోగులు కోరుకుంటున్నావు అంటే దేవుడు అనుకుంటాడు, అరే తన కోసం కాకుండా ఆయన బాగుండాలి, ఆ కుటుంబం బాగుండాలి, ఆ కుటుంబం బాగుండాలి, వారి బిడ్డలు బాగుండాలి, వారు మంచి స్థాయిలోకి రావాలి అని ఎదుటివాడు క్షేమాన్ని కోరుకుంటే దేవుడు నీకు క్షేమానికి లేవనెత్తుతాడు. నిన్ను, నీ కుటుంబానికి క్షేమానికి లేవనెత్తుతాడు. నేను బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నా భార్య బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి అనుకునే ఆలోచన కాకుండా ఎదుటివాడి క్షేమాన్ని మీరు కోరండి, దేవుడు మీకు క్షేమాన్ని దయచేస్తాడు. ఇదే సూత్రం. ఎదుటివాడు క్షేమంగా ఉండాలి, ఎదుటివాడు బాగుండాలని ఎప్పుడైతే కోరుకొని ప్రార్థన చేస్తారో దేవుడు నీ కుటుంబంలో క్షేమం ఇవ్వడం ప్రారంభిస్తాడు. కాబట్టి చెడుతరమును విడిచిపెడితే దేహమునకు ఆరోగ్యం, ఎముకలకు సత్తువ. నెంబర్ 3 చాలామంది దేవుని మాటలు వినరు. ఏమమ్మా? దేవుని మాట వినకపోతే కూడా ఏమొస్తుంది తెలుసమ్మా? అనారోగ్యం వస్తుంది. దేవుని మాట వినకపోతే అనారోగ్యం ఎలా వస్తుంది? అంతే కదా. దేవుని మాట వినకపోతే అనారోగ్యం ఎలా వస్తుంది చెప్తాను ఇప్పుడు. సామెతల గ్రంథం 4వ అధ్యాయం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 20 నుండి 22 రాసుకుందాం, చదువుదాం. చూడండి, 4:20. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము. అమ్మ ఏం చేయాలి? 2, నా వాక్యములకు నీ చెవి ఎగ్గుము. నీ చెవి ఇవ్వు. 21, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకో. ఎన్ని చెప్పాడు చూడండి. మాటలు ఆలకించు, నీ చెవివ్వు,
నీ హృదయం ముందు ఆ మాటలు భద్రం చేసుకో. 22 దొరికిన వారికి అవి జీవమును వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును అన్నాడు. నిజంగా దేవుని మాటలు మీలో ఎంతమంది ఇష్టపడతారో వినడానికి, ఎంతమంది దేవుని మాటలకు చెవిచ్చేస్తారో, ఎంతమంది దేవుని మాటలు వినడానికి ఇష్టపడతారో. ఆరోగ్యం కలుగు చేసేది ఆయన, ఆరోగ్యం కలుగు చేసేది ఆయన. హృదయంలో ఆ విన్న మాటలు ఏం చేయాలి? హృదయం అందు ఏం చేయాలి? భద్రం చేసుకోవాలి. అమ్మ గుర్తుపెట్టుకోండి, ఏ మాటలైతే వినడానికి ఆసక్తి కలిగి ఉండాలి, విన్న మాటలు హృదయంలో భద్రం చేసుకుంటే దేవుడు నీ సర్వ శరీరానికి ఏమిస్తాడు? ఆరోగ్యం. 16:24 సామెతలు. 16:24 సామెతలు. ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి, అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. అమ్మ ఇంపైన మాటలు అంటే ఏ మాటలు చెప్పండి? చాడీలా? కాదు. ముసలమ్మ ముచ్చట్ల గట్ల మీద కూర్చొని? కాదు. ఫ్రెండ్స్తో కూర్చొని అవి చూస్తుంటారు కదా, గట్ల మీద కూర్చొని మాట్లాడుకుంటారు. వాటి వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? లేదు. అంటే ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి అంటే ఏవి ఇంపైన మాటలు? దేవుని మాటలు. దేవుని మాటలు మాత్రమే ఇంపైన మాటలు. ఆ ఇంపైన మాటలు ఎవరైతే వినడానికి ఇష్టపడతారో అవి నీ ప్రాణమునకు మధురమైనవి, నీ ఎముకలకు ఆరోగ్యం. ఇప్పుడు సామెతల గ్రంథం చదువుదాం. ఎలా అనారోగ్యం వస్తుందో చెప్తాను ఇప్పుడు. దేవుని మాటలు ఆలకించకపోతే, దేవుని మాటలు పెడచెవిని పెడితే, దేవుని మాటలు తృణీకరిస్తే, సామెతల గ్రంథం 5వ అధ్యాయం 11 నుంచి 13. 11 నుంచి 13 5వ అధ్యాయం. తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు, అమ్మ ఏమేమి క్షీణించాయి? మాంసం పోయింది అంటే బాడీలో మాంసమే లేదు. చూస్తారు కొంతమందిని, ఇదేంటంటే బాడీలో మాంసం ఉండదు, మాంసం లేదు, శరీరం ఏమైంది? క్షీణించిపోయింది. అప్పుడు అంటున్నాడు చూడండి 12, అయ్యో నీ ఉపదేశము నేనెట్లు త్రోసివేసి తిని, నా హృదయము గద్దింపు నెట్లు తృణీకరించెను, నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు. కాలిపోయిన తర్వాత ఏడుస్తున్న మాటలు ఇవి. జీవితం కాలిపోయిన తర్వాత ఒక వ్యక్తి ఏడుస్తున్న మాటలు. బతుకున్నప్పుడల్లా అరే బాబు వాక్యం వినడానికి రండి అమ్మా, యవనస్తులు ప్లీజ్ వాక్యం వినడానికి రండి, తల్లిదండ్రులతో పాటు మీరు కూడా రండి, దేవుని మాటలకు మీరు చెప్పమండి అయ్యా, వద్దు లోకానికి దూరంగా బ్రతకండి అని చెప్తే, నువ్వెవడరా మాకు చెప్పడానికి, నువ్వెవడు మాకు చెప్పడానికి అన్నటువంటి పరిస్థితి లోకంలో. నువ్వెవడు మాకు చెప్పడానికి? మా జీవితం మా ఇష్టం, మా జీవితం మా ఇష్టం. ఆఖరికి జీవితం తగలబడిపోయింది. అప్పుడు అనుకుంటున్నాడు కూర్చొని, నా మాంసం పోయింది, నా శరీరం ఇలా ఏంటి, నేనేంటి ఇలాగైపోయాను, ఎందుకు ఇలా అయిపోయావు అంటే గుర్తు తెచ్చుకుంటున్నాడు. ఒకప్పుడు ఇంటి దగ్గరికి వచ్చి వాక్యం వినడానికి రమ్మన్నాడు సేవకుడు, తృణీకరించాను. బోధకుల మాట, మా బోధకుల మాట వినకపోతిని, వారి ఉపదేశాలకు చెవి ఒగ్గలేదు అన్నాడు. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. తల్లిదండ్రులు ఎంతగానో ఘోషిస్తుంటారు, ఇబ్బంది పడుతుంటారు, మీరు మారాలని, దేవుని దగ్గరికి రావాలని, పెడచెవిని పెట్టి మీరెవరు నాకు చెప్పడానికి అని అమ్మా నాన్నల మీద తిరగబడిన గొప్ప వాళ్ళు ఉన్నారు లోకంలో, మహాగణులు ఉన్నారు కొంతమంది. మీరెంతగా తిరగబడతారో అంతగా ఒక రోజున మీ జీవితం నష్టపోతారు. గుర్తుపెట్టుకోండి, నష్టపోయిన దానికి ప్రతిఫలం మరలా పొందుకోలేము. ఒకసారి కాలిపోతే, ఒకసారి జీవితం నష్టపోతే మరలా తిరిగి తీసుకోలేరు. అందుకే దేవుడు ముందుగానే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు వాక్యములకు చెవివ్వలేదు, మాటలు ఆలకించలేదు, హృదయంలో భద్రం చేసుకోకుండా బోధకుల మాట ఏం చేశాడు? పెడచెవిని పెట్టాడు, వినలేదు, చెవివ్వలేదు. తుదకు మాంసం శరీరం ఏమైపోయాయి అంటే, మాంసం శరీరం క్షీణించిపోయి ఉంటే ఏదో జబ్బు వచ్చిందని అర్థం, ఏదో అనారోగ్యం. అందుకే యవనస్తులందరికీ ఒక మాట ప్రేమతో చెప్తున్నాను, ఎప్పుడూ దేవుని మాటలు వినడానికి ఇష్టపడండి. యవ్వన కాలంలోనే దేవుని మాటలు వినడానికి ఇష్టపడండి. ఆ మాటలు హృదయంలో దాచుకోండి, మీ జీవితానికి తిరిగి ఉండదు. అంతేగాని యవ్వన కాలంలో విన్నవాడు అపవాది. నిజంగా చెప్తున్నాను, యవ్వన కాలంలో మాటలు విన్నవాడు, విన్నా చేయనివాడు, అలా బ్రతకనివాడు. అందుకే ఈరోజు చాలామంది చేతులారా యవ్వన జీవితాలు పాడు చేసుకుంటున్నారు. మూతి మీద మీసం రాలేదు మొన్న అక్కడ రోడ్డు దగ్గర, ఆడు సిగరెట్ని ఇలా తిప్పుతున్నాడు. నాకు ఫ్యూచర్ గుర్తొచ్చింది, ఆడు ఫ్యూచర్ నాకు గుర్తొచ్చింది. అంటే అసలు లేదు, ఎలా ఉన్నాడంటే ఆల్మోస్ట్ 7th క్లాస్ 8th క్లాస్ కుర్రోడ్లా ఉన్నాడు. 2 సిగరెట్లు ఆడు ఈ నోట్లో పెట్టుకుని మళ్ళీ ఆడికి అదే సిగరెట్ మళ్ళా.
అదే సిగరెట్ ఈడు మళ్ళీ ఆడు. ఆ భవిష్యత్తు కనబడింది నాకు వీళ్ళిద్దరిది. ఏ క్యాన్సర్ వస్తుందో, ఏ రకమైన వ్యాధికి గురవుతారో. అలా ఉన్నారు పరిస్థితులు. ఆడి నోట్లో పెట్టి ఈడి నోట్లో పెట్టి ఇద్దరు ఒకే నోరు. అక్కడ పడదు, అసలు సంబంధమే లేదు. ఒకే బాటిల్ లాగా ఒకే సిగరెట్. ఎంత భయంకరం చూడండి. ఆ 10 మంది అండి బ్రదర్ అంటున్నారు, నాకు తెలియదు, నేను ఇద్దరే చెప్పాను. ఆ 10 మంది కూడా మార్చుకుంటారు. ఎందుకంటే ఒకేసారి తగలబడిపోవడం జీవితాలు. తల్లిదండ్రులకు ఎంత బాధ ఉంటుందమ్మా. రహస్యంగా తెలియకుండా రహస్య స్థలాలకు వెళ్ళిపోయి కూడా సిగరెట్లు తాగుతూ మందు తాగుతున్నారు చాలామంది. దయచేసి యవ్వన జీవితంలో ఎప్పుడు బోధకులు చెప్పాడంటే ఆ బోధకుడు మాట వినాలి. బోధకుల మాట ఎప్పుడు వినకుండా పెడచెవిని పెట్టద్దు. ఎందుకంటే బోధకుడు చెప్పేది బోధకుడు మాటలు కాదు. ఎవరివి? దేవుడి మాటలే. అది నీ బాగో కోసమే. ఎట్టి పరిస్థితుల్లో కోరుండి అనారోగ్యం తెచ్చుకోకండి యవ్వన జీవితాల్లో. నెంబర్ 4, సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము అన్నాడు. సామెతల గ్రంథం 17:22 చూస్తారా ఒకసారి? సామెతలు 17:22. సామెతలు 17:22. సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము, నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును. సామెతలు 17:22. అమ్మ, సంతోషం గల మనసు ఏంటట? ఆరోగ్య కారణం. ఇప్పుడు అందరూ చూడండి, చాలామంది జీవితంలో ఏం చేస్తున్నారు తెలుసమ్మా? మనసు సంతోషంగా ఉండట్లే. ఎందుకంటే చెప్పాను కదా, తట్టుకోలేకపోతున్నారు. ఎవడైనా బాగుంటే ఆనందపడండి ఎప్పుడు కూడా. ఎవడైనా బాగుంటే ఆనందపడదాం. అంతేగాని వాళ్ళు బాగున్నారని ఎప్పుడూ మనసులో తెచ్చుకోకు. ఏ ఏ ఆ బాధతోనే సగం చచ్చిపోతాడు. చాలామంది కుమిలి 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 చచ్చిపోతారు. వాళ్ళకి బాగుంది, నాకు బాగోలేదు. వాళ్ళకి బాగుంది, నాకు బాగోలేదు. ఇదే యాతన. ఒకరోజు నీకు దేవుడిస్తాడేమో. అంతేగాని మనుషులు ఎక్కువ శాతం తట్టుకోలేకపోతున్నారండి ఈ రోజున్న సమాజంలో. దేవుడు అన్నాడు ముందుగా, నీ మనసు ఎలా ఉండాలి? సంతోషంగా ఉండు. మనసు సంతోషంగా ఉండాలంటే అసలు మనసు సంతోషంగా ఉండాలంటే అది కండిషన్ ఇక్కడ. దేవుని ఆజ్ఞల్లో సంతోషం ఉందట. దేవుని ఆజ్ఞల్లో సంతోషం ఉంది. 119వ కీర్తన. మనసు సంతోషంగా ఉండాలంటే దేవుని ఆజ్ఞలు మనకు తెలియాలి. ఎందుకంటే సూత్రం, సంతోషము దొరకాలి అంటే దేవుడు తన ఆజ్ఞల్లో పెట్టాడు. 119వ కీర్తన 143. 119, 143 చూడండి. శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి, అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగజేయుచున్నవి. అంటే దేవుని ఆజ్ఞలు ఒక వ్యక్తికి ఏం కలుగు చేస్తాయి? సంతోషం. అంటే ఇప్పుడు నీ మనసు సంతోషంగా ఉండాలి అంటే ఆ వ్యక్తికి ఏం తెలియాలి? దేవుని ఆజ్ఞలు తెలియాలి. మరొకడు బాగుంటే నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? అంటే దేవుని ఆజ్ఞ ఏం చెప్తుందంటే, వాళ్ళు ఆనందంగా ఉంటే నువ్వు కూడా ఆనందంగా ఉండు. నీ మనసు పాడు చేసుకోకు. నీ మనసు ఎప్పుడు సంతోషంగా ఉంటేనే నీకు ఆరోగ్యం. నీ మనసు కనుక గాయపడింది అనుకో, ఇబ్బంది పడుతూ, అసూయ పడుతూ, దుఃఖపడుతూ, ఏడుస్తూ, వాళ్ళు బాగోగుంచి తట్టుకోలేకపోతే నీకెప్పుడు అనారోగ్యమే, నీకెప్పుడు జబ్బే, నీకెప్పుడు జబ్బే. నీ మనసు సంతోషంగా ఉండాలి. మనసు సంతోషంగా ఉండాలి అంటే ఆ వ్యక్తి దేవుడి ఆజ్ఞలు తెలియాలి. దేవుని ఆజ్ఞలు గైకుంటే ఆ వ్యక్తికి ఏం కలుగుతుందమ్మా? సంతోషం. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం. ఇర్మియా గారు ఈ సూత్రాన్ని చెప్తాడు అక్కడ. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం. 15, 16 ఇర్మియా. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతివగు యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడిను గనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. అసలు వాస్తవానికి ఇర్మియా గారి జీవితంలో ఆనందం లేదు. ఎందుకు అంటే ఇర్మియా గారికి ఎప్పుడూ కష్టాలే. ఇర్మియా గారికి ఉన్న పేరేంటమ్మా? విలాప ప్రవక్త. ఆయన విలాప ప్రవక్త అంటే అర్థం ఏంటి? కన్నీటి ప్రవక్త. ఎప్పుడు చూడు ఇర్మియా గారికి ఏడిపే. ఎందుకంటే ఎవరో ఒకరు బాధ పెట్టడమే. కానీ ఒకటి, ఎంతమంది బాధ పెట్టినా దేవుడు తప్పిస్తూ వస్తున్నాడు ఆయన్ని. ఇర్మియా గారిని గోతులో వేసేసారట, బురదలో పడేశారు. ఎన్ని బాధలు కలుగు చేసినా ప్రవక్తను కాపాడుకుంటూ వస్తున్నాడు దేవుడు, కాపాడుకుంటూ వస్తున్నాడు. గమనించండి, ఇర్మియా గారు ఏమంటున్నానంటే, నీ మాటలు నాకు దొరకగా నేనేం చేశాను? తినేశాను. అంటే భుజించాను. అంటే అంతగా దేవుని మాటలు స్వీకరించాడు హృదయంలోకి. ఎంతగా దేవుని మాటలు తీసుకున్నాడో అంతగా ఇర్మియాకు దేవుడు ఏమిచ్చాడు? సంతోషము, ఆనందం. చూస్తారమ్మా, గమనిస్తున్నారా? బాధలున్నా, శ్రమలున్నా, ఇబ్బందులు కలిగిన దేవుని మాటలు ఎంతగా స్వీకరిస్తాడో ఆ వ్యక్తి అంత ఆనందంగా ఉంటాడు. ఆ వ్యక్తి అంత సంతోషంగా ఉంటాడు. అరే ఏంటి, ఎప్పుడు బాధలు ఉండవా నీకు? ఎప్పుడు మీకు బాధలు ఉండవా? ఎప్పుడు నవ్వుతూనే ఉంటావు అంటే బాధలు ఉంటాయి. కానీ బాధలు ఉన్న ఆ బాధలు బాధలుగా ఉండవు.
శ్రమలున్న ఆ శ్రమలు శ్రమలుగా అనిపించవు. కారణం ఒకటే, ఎంతగా దేవుని వాక్యాన్ని భుజిస్తూ ఉంటామో, ఎంతగా దేవుని వాక్యాన్ని తీసుకుంటూ ఉంటామో, నీకు జీవితంలో దేవుడు ఆనందము, సంతోషం. ఇర్మియా గారు చెప్తున్నారు అది. నీ మాటలు నాకు దొరకగా నేను భుజించి తిని, ఆ మాటలు నాకేం కలుగు చేస్తున్నాయంటే నా హృదయమునకు ఆనందము, సంతోషం. ఆనందము, సంతోషం. చూసారా? అంటే సంతోషము గల మనస్సు ఆరోగ్యానికి కారణం. అలాంటి సంతోషం గల మనసు సంతోషంగా ఉండాలి అంటే దేవుని మాటలు నేను తీసుకోవాలి. ఎంత ఎక్కువగా మీరు దేవుని మాటలు తీసుకుంటూ ఉంటారో అంతగా మీ మనసు సంతోషంగా ఉంటుంది. అంతగా మీకు ఆరోగ్యంగా ఉంటారు. అంటే నాకైతే ఇదే సూత్రం అనిపిస్తుంది. ఎంత తీసుకుంటామో అంత ఆనందంగా ఉంటాం. ఎంత చదువుతుంటామో, ఎంతగా ప్రకటిస్తూ ఉంటామో అంత ఆనందం, అంత సంతోషం దేవుని మాటల్లో కలుగుతూ ఉంటుంది. అది మనం చెప్పలేం. అనుభవించిన వ్యక్తికి తెలుస్తుంది. అరే ఇంత ఆనందం, ఇంత సంతోషం ఎలా అంటే ఇర్మియా గారు చెప్పిన సూత్రమే పాటించడం మనం కూడా. ఆయన ఏది దొరికినా ఆయన మాటలు భుజించాడు. ఎంతగా దేవుని మాటలు హృదయంలోకి స్వీకరిస్తావో, ఎంతగా దేవుని మాటలు వినడానికి ఇష్టపడతారో ఖచ్చితంగా మీ మనస్సు సంతోషంగా ఉంటుంది. మీకు ఆరోగ్యం కూడా ఉంటుంది. దేవుని మాటలకు దూరమైతే అమ్మ అనారోగ్యమే. ఎందుకు అనారోగ్యం అంటే లోకంలో ఉన్నవాడికి అది కావాలి, ఇది కావాలి, అది కొనుక్కోవాలి, ఇది కొనుక్కోవాలి, ఎలా ఉండాలి, అలా ఉండాలి. అక్కడ దేవుని దగ్గర ఉన్నోడికి ఏంటి? ఏది ఉంటే చాలు. కలిగిన దానితో సంతోషం, కలిగిన దానితో ఆనందం. ఇది దేవుడు కలుగు చేసేది. నెంబర్ 5, ఆరోగ్యము కలుగు చేసేది ఎవరు? దేవుడే. ఒక వ్యక్తి జీవితంలో ఒక వ్యక్తి జీవితంలో ఆరోగ్యం దేన్ని బట్టి కలుగు చేస్తాడు చూడండి ఇక్కడ. యథార్థతను బట్టి. ఈ మాట యథార్థతను బట్టి కోల్పోయిన ఆరోగ్యాన్ని తిరిగి పొందుకుంటాం. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, యోబు, హిజ్కియా. యోబు యథార్థవంతుడే, హిజ్కియా యథార్థవంతుడే. ఇద్దరు, ఒకలేమో భక్తుడు, ఒకలేమో రాజు. కానీ ఇద్దరు జీవితాల్లో కూడా దేవుడు యథార్థతను బట్టి వాళ్ళకి ఏమి ఇచ్చాడు తెలుసా? ఆరోగ్యం ఇచ్చాడు. అంటే ఆరోగ్యము కలుగు చేసే దేవుడే. వాస్తవానికి యోబు గారి పొజిషన్ మీ అందరికీ తెలుసు. నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు కూడా కురుపులు వచ్చేస్తాయి. ఆ కురుపులు వచ్చేస్తుంటే గోక్కుంటున్నాడు, దురదేస్తుంది, చీము కారుతుంది. ఒకసారి స్టేటస్ ఊహించండి, యోబు గారి స్టేటస్ని. చీము కారుతుంది. ఎంత భయంకరమైన హీనమైన స్థితిలోకి వెళ్ళిపోయాడు యోబు. యోబు ఏమైనా చెడ్డవాడమ్మా? చెడ్డవాడా? యోబు యథార్థవంతుడని దేవుడే చెప్పాడు. దేవుడే సర్టిఫికెట్ ఇచ్చాడు. మరి యథార్థవంతుడికి ఎందుకు ఇంత బాధ? దేవుడు ఎందుకు గాయం కలుగు చేశాడు? గాయపరచువాడు ఆయనే కదా. ఎందుకు దేవుడు యోబు గారు గాయం చేశాడంటే యోబు యొక్క భక్తి ప్రజలందరికీ తెలియాలి. యోబు యొక్క భక్తి ముందుగా అపవాదికి తెలియాలి. అంటే దేవుణ్ణి నమ్ముకున్నాడు ఎలా ఉంటాడో తెలియాలి. అపవాదికి చూపించాడు. అపవాది చేతులు పెట్టేశాడు ఇలా. మరి బాబు యోబు గారు ఇలాంటి వాడా, ఇంత భక్తిపరుడా అని యోబు 2 చేతులు దండం పెట్టి ఓడిపోయానయ్యా నీ దగ్గర అని ఒప్పుకొని వెళ్ళిపోయాడు. అయితే ఇప్పుడు యోబుని గెలిపించడానికి దేవుడు ఏం కలుగు చేశాడు యోబు జీవితంలో? గాయం. యోబుని గెలిపించాలి, యోబు ద్వారా ఆయన గెలవాలి అన్న ఉద్దేశంతో ఒకే ఒక గాయం చేశాడు యోబు జీవితంలో. అందుకే యోబు తన యథార్థతను బట్టి తిరిగి తన ఆరోగ్యాన్ని ఏం చేశాడమ్మా? పొందుకున్నాడు. ఎందుకంటే ఎలాగైతే దేవుడు చేతులతో గాయం చేశాడో ఆయన గాయము చేయును, ఆయన చేతులే. ఏ చేతులతో యోబు గారికి అనుమతించాడో దేవుడు, ఆ చేతులతోనే యోబుకి దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు. రెండింతల ఆరోగ్యం కలుగు చేశాడు. అన్ని రెండింతలే యోబు జీవితంలో. అంటే కోల్పోయిన ఆరోగ్యాన్ని తిరిగి పొందుకున్నాడా లేదా? ఎలా పొందుకున్నాడని మీరు అడిగితే యోబులో ఉన్న యథార్థతను బట్టి. యెషయా గ్రంథం 38వ అధ్యాయం. హిజ్కియా జీవితం చదువుకుందాం. యెషయా గ్రంథం 38వ అధ్యాయం. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. 3వ వచనం లేదంటే ప్రారంభంలో, ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా. ఏ రోగం? మరణకరమైన రోగము. ప్రవక్తయు ఆమోజు కుమారుడిని యెషయా అతని వద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా. యెషయా ప్రవక్త వచ్చారు. ఏం చెప్పాడమ్మా హిజ్కియాకి? హిజ్కియా, నువ్వు చచ్చిపోతావు, నువ్వు మరణమవుతావు. నీకు వచ్చిన రోగం ఎలాంటిదో తెలుసా? మరణకరమైన రోగం. దాన్ని ఎవరు మార్చలేరు. దేవుడు చెప్పమన్నాడు నువ్వు చచ్చిపోతావని. ఇగో నీ ఇల్లు చక్కబెట్టుకో, అంటే నీ జీవితాన్ని చక్కబెట్టుకో అన్నాడు. హిజ్కియా 3వ వచనం.
తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థింపగా. చూస్తారమ్మా, అమ్మ ఎవరు చెప్పగలరు ఈ మాటలు? అలా బతికినోడు చెప్పగలడు. నీ సన్నిధిలో నేను ఎలా ఉన్నానో నీకు తెలుసు అన్నాడు. యథార్థ హృదయుడుగా సత్యముతో నేను ఎలా ఉన్నానో నీకు తెలుసు, నా బ్రతుకు నీకు తెలుసు, నా జీవితం నీకు తెలుసు. ఒక్కసారి అయ్యా దయచేసి జ్ఞాపకం చేసుకోవా అని అడుగుతున్నాడు హిజ్కియా. కన్నీళ్లు పెట్టేశాడు, గోడతోటి తిప్పుకున్నాడు. ఎందుకంటే చచ్చిపోతామని ప్రవక్త వచ్చి చెప్పేశాడు, గ్యారెంటీ జరిగిపోద్ది. ప్రవక్త చెప్పాడు కదా, యెషయా చెప్పాడో లేదో కన్నీళ్ళు వచ్చేసాయి. ప్రాణం పోద్దా, బాధ, వేదన. ఒక్కసారి నా జీవితం ఒకసారి చూడయ్యా, నీకోసం ఏం చేశానో ఒకసారి ఆలోచించు. నీ మందిరం తెరిచేది ఆయనే. చెప్పాను కదా మీకు చాలాసార్లు, మందిరం పాడైపోతే మొట్టమొదటిగా మందిరాన్ని తెరిచింది హిజ్కియా. మందిరంలో ఆరాధన జరిగింది హిజ్కియా. మందిరంలో లేవీయులందరిని ఏర్పాటు చేసి, లేవీయులారా మీరు యాజకత్వం చేయండి అని చెప్పింది హిజ్కియా. అవన్నీ దేవుడు ఎలా మర్చిపోతాడమ్మా? ఆయన చేసిన కార్యాలు దేవుడు ఎలా మర్చిపోతాడు? ఈరోజు మీరు కూడా మీ జీవితంలో దేవుని కోసం మీరు ఏదైతే చేశారో మీకు తెలుసు, దేవుడికి తెలుసు. ఏదైతే దేవుడి కోసం మీరు చేస్తున్నారో అది దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. అంటే అడగగలం మనం, అయ్యా అనారోగ్యంలో ఉన్నాను, ఇబ్బందుల్లో ఉన్నాను, నీ చిత్తమైతే ఒక్కసారి నేను చేసిన పనిని బట్టి ఇంకా నీ పని చేయాలని ఆశపడుతున్నాను, మీ చిత్తమైతే నాకు ఆరోగ్యం ఇవ్వగలరా? నేను ఎలా మీ సన్నిధిలో బ్రతికానో మీకు తెలుసు కదయ్యా అని అడగగలిగితే కన్నీళ్ళు విడిస్తూ 9వ వచనం, 9 చూడండి అందరూ, 38:9. యోధా రాజైన హిజ్కియా రోగి అయి తర్వాత ఆరోగ్యము పొందిన తరువాత అతడు రచించినది. ఇక రాశాడు అక్కడి నుంచి. అంటే రోగి ఏం పొందుకున్నాడు అమ్మ? ఏం పొందుకున్నాడు? ఆరోగ్యం పొందుకున్న తర్వాత రాసిందట. అంటే ఆరోగ్యం ఎవరిచ్చారు? ఎందువల్ల ఇచ్చాడు? హిజ్కియాలో ఉన్న యథార్థతను బట్టి. అంటే ఒక వ్యక్తి ఆరోగ్యం పొందుకోవాలి అంటే, ఒకవేళ కోల్పోయినా సరే అనారోగ్యం వస్తుంది, భవిష్యత్తులో ఎవరికైనా వస్తుంది. అయితే కోల్పోయిన అనారోగ్య పరిస్థితిని బట్టి దేవుడు ఇంకా నువ్వు ఉండాలని ఆలోచిస్తే ఖచ్చితంగా నీ కోల్పోయిన ఆరోగ్యాన్ని తిరిగిస్తాడు. అయితే నీలో యథార్థతను చూడాలి దేవుడు, నీలో యథార్థతను చూడాలి. యోబులో యథార్థతను చూశాడు, యోబుకి ఇచ్చాడు. హిజ్కియాలో యథార్థతను చూశాడు, హిజ్కియాకు 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని పొడిగించాడు. అంటే ఆరోగ్యం కలుగు చేసేది దేవుడు. అయితే నాలో యథార్థత లేకపోతే నేను అడగలేను. అడిగినా దేవుడు ఎవడో, ఏం చేసావు నువ్వు నా కోసం అని అడుగుతాడు. ఏం చేసావు? ఏమీ లేదు, ఏమీ లేదు. ఏ ముఖం పెట్టుకుని ఏం అడుగుతాం? ఏదైనా కార్యం చేస్తే, ఏదైనా దేవుని కోసం ప్రయాసపడితే, అయ్యా ఇలా చేశానని ఏమైనా కనీసం ఆయన దగ్గర ఒక అప్లికేషన్ పెట్టచ్చు. అయ్యా ఇలా చేశాను ఒక్కసారి ప్లీజ్ అని అడగగలం. ఏం చేశాను అడగగలను నేను? అందుకే యథార్థతను ఎప్పుడూ కోల్పోవద్దమ్మా. అమ్మ, యథార్థత అంటే అర్థం ఏంటి? ఎక్కడ ఉన్నా అది, ఎక్కడ ఉన్నా ఒకేలా ఉండాలి. మనం మారిపోకూడదు. నా స్నేహితుల దగ్గర నేను మారిపోకూడదు, నా టీచర్స్ దగ్గర నేను మారిపోకూడదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక దేవుడిని నమ్ముకున్న ఒక వాక్యం చెప్తున్న వ్యక్తిగా నేను ఇక్కడ ఎలా ఉన్నానో టీచర్స్ దగ్గర కూడా నేను అలాగే ఉండాలి. బంధువుల దగ్గరికి వెళ్తాను, అన్యులు ఉన్నారు, అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడిని నమ్ముకున్న వ్యక్తిగా ఎలా ఉన్నానో వాళ్ళ దగ్గర కూడా నేను అలాగే ఉండాలి. అది దేవుడు అన్ని చోట్ల గమనిస్తున్నాడు. అక్కడ అలా ఉన్నావు, ఇక్కడ ఎలా ఉన్నావు అంటే నాలో ఏమి లేదు. యథార్థత లేనప్పుడు నేను ఎలా దేవుడిని అడగగలను? నాదే తప్పు. అందుకే యథార్థత ఉంటే ఖచ్చితంగా కోల్పోయిన స్థితిని తిరిగి దేవుడు దయచేస్తాడు. కోల్పోయిన ఆరోగ్యాన్ని కలుగు చేసేది దేవుడే. నెంబర్ 6, చాలామంది ఇక్కడ ఈ కార్యాల్లో ఉంటారమ్మా. ఎక్కువ మంది చూడండి, ఇతరులు ఏం చేస్తారు? కొంతమంది చెప్పండి, ఇతరులు బాధ పెట్టే వాళ్ళు ఉంటారా ఉండరమ్మా? ఉంటారు. మరి ముఖ్యంగా కుటుంబంలోకి వచ్చేస్తాను నేను. ఎప్పుడు అత్తనేమో కోడలు బాధ పెడుతుంటుంది, కోడలనేమో అత్త బాధ పెడుతుంటారు. దొరికిపోయినట్టే, ఆరోగ్యం ఉండదు. ఎప్పుడు అంటే కుటుంబం నుంచి ఎందుకు వెళ్తానంటే కుటుంబంలోకి అర్థమైతే బయటకు తెలుస్తుంది. అంటే కుటుంబంలో వాళ్ళని ఎవరిని కూడా మీరు ఏం చేయకూడదు, ఎప్పుడు బాధ పెట్టకూడదు. సంఘంలో సహోదరులు కూడా ఎప్పుడు ఏం చేయకూడదమ్మా? మనస్ఫూర్తిగా ఎవరిని బాధ పెట్టద్దమ్మా. ఎప్పుడు కూడా అలవాటు చేసుకుందాం. నేను ఎట్టి పరిస్థితుల్లో నా నోటి మాట చేత కూడా ఏ సహోదరుని బాధ పెట్టకూడదు. చూడండి, ఇతరులను బాధ పెడితే, ఒకవేళ వేలు పెట్టి తిరస్కరిస్తే, ఇగో వేలు పెట్టి మాట్లాడుతుంటారు కొంతమంది. వేలు పెట్టి మాట్లాడితే చెడ్డవాటిని మాట్లాడడం అంటే లేనిపోని మాటలు మాట్లాడతారు, లేని వార్తలు పుట్టిస్తారు.
చెడ్డ మాటలు మాట్లాడేవాళ్ళు, అంటే బూతులు. అది కూడా చెడ్డ వాటిని మాట్లాడేవారు, వేలుపడి తిరస్కరించేవాళ్ళు, ఇతరులను బాధ పెట్టేవారు. యెషయా గ్రంథం 58వ అధ్యాయం ఈ మాటలు రాసున్నాయి. చూడండి, యెషయా గ్రంథం 58వ అధ్యాయం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 9వ వచనం చూడండి అందరూ. 58:9. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొర్ర పెట్టగా ఆయన నేనున్నానను. అమ్మ తర్వాత చూడండి, ఇతరులను బాధించుటయు, వ్రేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డదాన్ని బట్టి మాట్లాడుటయు నీవు మాని. చూసారా, మానేమన్నాడా ఉంచమన్నాడా? అమ్మ ఎప్పుడు కూడా ఇతరులను ఎప్పుడు బాధ పెట్టకండి. ఆ సహోదరుడైనా, ఈ సహోదరైనా, కుటుంబంలో భార్య అయినా, భర్త అయినా, ఎవరైనా, ఎవరిని, అత్త అయినా, కోళ్ళైనా, ఎవరిని కావాలని బాధ పెట్టకండి. హృదయపూర్వకంగా ఎవరిని బాధ పెట్టద్దు. ఇతరులు బాధ పెడితే నీకు ఆరోగ్యం ఉండదు. ఇతరులు ఆనందంగా ఉంటే నీకు ఆరోగ్యం ఉంటుంది. కొన్నిసార్లు చేతులారా, ఇక కుటుంబంలో కూడా చాలామంది వాళ్ళు ఎదురు వాళ్ళని బాధ పెట్టి వారి జీవితాల ఆరోగ్యాలు పాడు చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇతరులను బాధ పెట్టకూడదు. రెండు, వేలు పెట్టి తిరస్కరించద్దు ఎవరిని కూడా. నువ్వెవరివి నాకు చెప్పడగా, వేలు పెట్టి తిరస్కరిస్తారు. వేలు పెట్టి తిరస్కరించడం కూడా తప్పుగా చూస్తున్నాడు దేవుడు. చెడ్డదాన్ని కూడా నోటి వెంట ఎప్పుడు మాట్లాడద్దు. ఏం చేయమంటాడు? ఒక పని చేయమన్నాడు. పైకి వెళ్దాం, ఒకసారి పైకి వెళ్దాం. 7వ వచనం. నీ ఆహారము ఆకలి గొని వారికి ఏం చేయాలి? ఆకలి గొని వారికి పెట్టు. 8వ వచనం చివరి మాట చూడండి. 8వ వచనం చివరిగా, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. అమ్మ మధ్యలో ఉందా లేదా? స్వస్థత నీకు శీఘ్రముగా లభించును అంటే అందరూ చూడండి, ఎవడైనా ఇతరుల బాధ పెట్టి వాళ్ళు వేలు పెట్టి తిరస్కరించి వాళ్ళని తృణీకరిస్తే, చెడ్డవాటిని మాట్లాడితే అనారోగ్య పాలైపోతారు ఆ వ్యక్తులు. కావాలని అంటే చాలా సందర్భాల్లో ఎందుకు ఈ కోణాల్లో మాట్లాడుతున్నానంటే, ఎవరైనా ఇతరులను బాధ పెట్టేవాడు అనారోగ్యం వచ్చిందంటే తప్పు నీదే. కోరుండి బాధ పెడితే అనారోగ్యం నీకు వస్తుంది. ఎప్పుడు నేను ఎవరిని బాధ పెట్టకూడదు, ఎవరిని తిరస్కరించకూడదు. నువ్వెంత, నీ బతికెంత అనకూడదు. నువ్వు నా కాలి గోటికి సరిపోవు అంటుంటారు కొంతమంది వేలు పెట్టి. నువ్వెంత, నీ బతికెంత? నీకు కూడా బతికిచ్చింది ఆయనే, లేదంటే నీకు బతుకుండదు. అలా గుర్తుపెట్టుకోలేదు ఎప్పుడు. ఇప్పుడు మనం ఏం చేస్తాం, చాలా వాళ్ళని, చిన్న వాళ్ళని మాట్లాడుతూ నువ్వెంతరా, నీ బతికెంతరా అంటారు. మరి నా బతికెంత? నేను కూడా నన్ను కూడా నా బతికెంత? ఆయన ఏమనంటే నా బతుకుండదు నాకు ఈ భూమి మీద నాకు కూడా బతుకునిచ్చేది ఎవరు? ఆయనే. అలాంటి నేను ఒక వ్యక్తిని చూపించి నువ్వెంతరా, నీ బతికెంతరా అంటుంటాడు. అయితే నీ బతుకుండదు. తిరస్కరించకూడదు. ఉందా ఆనందపడు, అంతేగాని గర్వించకు. నీకున్నదని ఎదుటివాడిని తృణీకరించి చులకనగా చూడకు. ఉంటే ఆనందపడు, అంతేగాని నువ్వెంత, నీ బ్రతికెంత, నా కాలి గోటికి నువ్వు సరిపోవురా, ఏదోదో మాట్లాడేస్తూ ఉంటారు. వద్దు. ఇతరులను బాధ పెట్టద్దు, వేలు పెట్టి తిరస్కరించద్దు, చెడ్డ మాటలు కూడా నోటి వెంట మాట్లాడద్దు. ఏం చెయ్యాలి? ఆకలి కొన్న వారికి నీ చేతనైతే అన్నం పెట్టు. అప్పుడు స్వస్థత నీకు శీఘ్రముగా, అంటే ఏం చెయ్యాలో చెప్పాడు, ఏం చేయకూడదో చెప్పాడు యెషయా ప్రవక్త. ఇలా చేయొద్దు, ఇలా చెయ్యండి, దేవుడు నీకు ఆరోగ్యం ఇస్తాడు. దిక్కుమాలిన పిల్లలు, పేదవాళ్ళు, బట్టలు లేని వాళ్ళు, వస్త్రహీనులు కనబడితే బట్టలు ఇచ్చే మంచిది. అన్నం పెడతావా మంచిది. ఇలాంటి పనులు చేయి తప్ప బాధ పెట్టక ఎవరిని కూడా. కొంతమంది అడుక్కున్న వాళ్ళని కూడా బాధ పెడతారు. పెడితే పెట్టు, లేకపోతే వెళ్ళిపోమని చెప్పాలి. చాలా హీనంగా మాట్లాడుతుంటారు, వాళ్ళని నీచంగా మాట్లాడుతుంటాడు. అలా ఎప్పుడు పొరపాటు. కొంతమంది వాళ్ళకి లేదు, ఏదో చేస్తున్నారు, అంతేగాని హీనంగా పెడితే పెట్టు, లేదంటే మానే. అలా ఆకలి కొన్న వారికి అన్నం పెట్టి, బట్టలు లేని వారికి బట్టలు ఇస్తే, దిక్కుమాలని బేదలు ఎవరైనా కనిపిస్తే వాళ్ళకి సహకరించగలిగితే నీ చేతనైతే నీకు స్వస్థత. ఇది ఆరోగ్యం. ఇలా చేస్తే అనారోగ్యం. చివరగా దేవుని యందు ఏముండాలి? ఏముండాలి? భయము, భక్తి. ఇది ఎప్పుడు కూడా ఎన్నోసార్లు చదువుతూ ఉంటాం. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం. మలాకీ గ్రంథం చివరిగా 2 మాటలు, 2 వచనాలు. పాత నిబంధన చివరి పుస్తకం మలాకీ 4వ అధ్యాయం 2వ వచనం. మలాకీ 4:2. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగుజేయును గనుక మీరు బయలుదేరి
కొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు అన్నాడు. అంటే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు, అంటే దేవుని నామములో మనకేముండాలమ్మా క్రైస్తవులుగా? భయము, భక్తి. అమ్మ నిజంగా భయము భక్తి ఎప్పుడు మర్చిపోవద్దు. భయము దేవుడంటే నాకు ఉండాలి, భయముతో పాటు నాకు దేవుడంటే భక్తి ఉండాలి. భయం ఉన్న చోట ఏముంటుంది? అంతే. భక్తి ఉండాలంటే ముందు నీకు దేవుడంటే భయం ఉండాలి, భయం లేకుండా భక్తి రాదు. కాబట్టి భయభక్తులు అని మాట్లాడుతూ ఉంటారు. అంటే దేవుడంటే భయము భక్తి కలిగితే దేవుడు ఖచ్చితంగా నీ శరీరానికి ఆరోగ్యం కలుగు చేస్తాడు అన్నాడు అక్కడ. ఆరోగ్యం ఇచ్చే పరిస్థితులు ఉంటాయి. చేజేతులారా దేవుడంటే భయంతో బ్రతుకుతాం, దేవుడంటే భక్తితో బ్రతుకుతాం. ఆ భయభక్తులు దేవుడు చూసి కనికరించి ఒకవేళ నీకు ఆరోగ్యం ఇస్తాడు అని చెప్తున్నాడు. ఆరోగ్యం కలుగు చేస్తాడు. చూస్తారు అక్కడ అన్నాడు, ఆయన రెక్కలు, అతని రెక్కలు ఆరోగ్యము కలుగు చేయును. ఎప్పుడు ఆరోగ్యం కలుగు చేస్తాడు? దేవుడంటే నీకు భయము భక్తి. కాబట్టి ఆరోగ్యము కలుగు చేసేది దేవుడే. గాయపరచువాడు ఆయనే, స్వస్థపరచువాడు ఆయనే. ఆయనే గాయము చేస్తాడు, ఆయన చేతులే స్వస్థపరుస్తాయి. అయితే కొన్నిసార్లు చేజేతులారా ఒక వ్యక్తి జీవితంలో పాపాన్ని బట్టి ఏమొస్తుందమ్మా? అనారోగ్యం, జబ్బులు. అంటే పాపాన్ని బట్టి స్వస్థత ఉండదు. అందుకే ఎప్పుడైనా బాగోలేదు 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 అంటే ఆలోచించండి. ప్రభుబల్ల కూడా తీసుకుంటారు కొంతమంది. ప్రభుబల్ల చదువుతారు. కొరింథీ పత్రిక 11వ అధ్యాయం మనం ఎప్పుడు ప్రతి ఆదివారం అక్కడ ఒక మాట రాస్తుంటది చివరిలో, అయోగ్యముగా అన్న మాట వాడతాడు. ఎవడైనను ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అయోగ్యంగా తీసుకుంటే అపరాధి యగును అన్నాడు. మీలో కొందరు ఏమవుతారు అక్కడ? బలహీనులను రోగులనై ఉన్నారు చాలామంది. ఎందుకు ఆ మాట అన్నాడు అంటే, చాలామంది బలహీనత వస్తుందా? వస్తుంది అయోగ్యంగా తీసుకుంటే. ఎవడు అయోగ్యుడు? పాపంలో ఉండి తీసుకున్న వాళ్ళు ఉంటారు కొంతమంది. ఇప్పుడు చెప్పాను కదా, పాపం చేస్తూ ప్రభువుల్లో చేయేస్తుంటారు. చెడుతనం ఉంటుంది, ప్రభువుల్లో చేయేస్తుంటాడు. వారం అంతా ఇష్టానుసారిగా బతికేస్తాడు. ఏమనంటే రొట్టె వచ్చింది కదా చేయి వేసేస్తాడు. మీలో చాలామంది బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు అంటాడు. ముందు బలహీనత, ఆ బలహీనత రోగంగా మారుతుంది. ఆ రోగం చావుకి వెళ్ళిపోద్ది. అంటే ప్రభువులు తీసుకోవడం గొప్పతనం కాదు, తీసుకున్న వ్యక్తి యోగ్యంగా తీసుకోవాలి. నేను యోగ్యుడినేనా? ఈ వారం అంతా నా బ్రతుకు చూసుకుంటాను. ఎప్పుడు నా బ్రతుకు పిక్చర్ కనబడుతుంది నాకు. ఈ వారం అంతా నేను ఎలా బ్రతికాను? ఏమైనా పాపిష్టి పనులు చేసినట్టు బ్రతికానా? పాపం చేస్తూ చేయేస్తే కోరుండి అనారోగ్యం తెచ్చుకుంటాను ఒక రోజున. కోరుండి నా జీవితం బుగ్గుపాలైపోద్ది. అందుకే వారం అంతా ఎందుకు భయంతో బతకాలి అంటే, ఆ ఆదివారం చెయ్యి వేసేటప్పటికి సోమవారం నుండి శనివారం వరకు ఒక పిక్చర్ ఆలోచించుకుంటాం ఎప్పుడు కూడా. మా వాక్యం తెలిసిన తర్వాత నేను ఎలా ఉన్నాను ఒక్కసారి సోమవారం, మంగళవారం ప్రార్థన, బుధవారం, లక్షవారం, శుక్రవారం, శనివారం చేస్తున్న ఉద్యోగంలో ఏమైనా తప్పు చేశానా? ఉద్యోగ స్థలంలో ఏమైనా పొరపాటు చేశానా? ఎవరైనా చూడకూడని దృశ్యాలు చూశానా? మొబైల్ ఫోన్లో ఏమైనా చూడకూడదు చూశానా? ఎప్పటికప్పుడు. ఎందుకంటే ఏ పాపమున్నా యోగ్యుని కాదు నేను ప్రభువులో చేయడానికి, యోగ్యుని కాదు. పాపమును బట్టి ఎముకల్లో స్వస్థత ఉండదు, చెడుతనాన్ని బట్టి కూడా ఆరోగ్యం ఉండదు. దేవుని మాటలు పక్కన పెట్టి ఇష్టానుసారంగా బ్రతికితే ఆరోగ్యం ఉండదు. సంతోషం కలిగిన మనస్సు లేకపోతే ఆరోగ్యం ఉండదు. నీలో యథార్థత లేకపోతే ఆరోగ్యం ఉండదు. ఇతరులు బాధ పెట్టి తిరస్కరించి చెడ్డవాడిని మాట్లాడితే ఆరోగ్యం ఉండదు. భయభక్తులు లేకపోతే ఆరోగ్యం ఉండదు. ఇప్పుడు అవి కలిగి ఉంటే ఆరోగ్యం. ఒక్కసారి మీరు ఇంటికి వెళ్ళి చూడండి, నాలో ఏమైనా పాపం ఉందా? ఉంటే క్షమించమని కోరుదాం. క్షమించమని కోరుకున్నవాడు మళ్ళీ ఎప్పుడు చేయకూడదు. కండిషన్. అమ్మ ఎప్పుడైనా క్షమాపణ కోరుకున్నామంటే మళ్ళీ చేస్తామమ్మా? చేయకూడదు. అది కనీసం బుద్ధి జ్ఞానము కలిగిన వ్యక్తులు ఒకసారి క్షమాపణ కోరానంటే ఇంకా తిరిగి లేకుండా ఎన్నడూ పాపం చేయకూడదు మనం. కానీ క్షమాపణ కోరుతుంటాను, పాపం చేస్తుంటాడు. క్షమాపణ కోరేస్తుంటాడు, పాపం చేస్తుంటాడు. ఎప్పుడు వద్దమ్మా. ప్రభుబల్ల చాలా భయంకరం. నేను అలాగే అంటాను, ప్రభుబల్ల అంటే నాకు భయం. ప్రభుబల్ల తీసుకోవడం, ప్రభుబల్ల చేయడం అనే భయం. ఎందుకంటే అసలు రొట్టె ద్రాక్షరసం పట్టుకోవడమే భయం. అది ఆయన శరీరం అని ఎవరికి గుర్తించట్లేదు, ఆయన రక్తం అని జ్ఞాపకం చేసుకోవట్లేదు. కేవలం రొట్టెని రొట్టెగా చూస్తున్నారేమో, ఒకవేళ ద్రాక్షరసంగా చూస్తున్నావేమో. అది ప్రమాదకరం. అందుకే వారమంతా జాగ్రత్తగా బ్రతకాలి. చూపు బాగుండాలి, మాట బాగుండాలి, నా ప్రవర్తన బాగుండాలి. అలా బాగుండి ప్రభు వల్ల చేయేస్తే, అందుకే అంటాడు యోగ్యుడిగా అన్నాడు. ఎవరైనా తను తను ఏం చేసుకోవాలి? పరీక్షించుకోవాలి. ఎందుకు పరీక్షించుకోవాలి? నేను యోగ్యుడినేనా, నా జీవితం బాగుందా అన్నది ప్రాముఖ్యం. కాబట్టి
ఆరోగ్యము కలుగజేసేది దేవుడే. ఒకవేళ అనారోగ్యం కలిగినా కొంతమంది భక్తుల జీవితాల్లో అనారోగ్యం వచ్చాయి. అనేక మంది సేవకుల జీవితంలో అనారోగ్యాలు వచ్చాయి. అయితే దేవుడే స్వస్థపరిచి లేవనెత్తువాడు. ఆయన చిత్తానుసారంగా లేవనెత్తుతాడు. ఇబ్బంది కలిగిన, అనారోగ్యం కలిగిన దేవుడు ఆ వ్యక్తి ద్వారా అనేకులకు ఏదైనా పాఠాన్ని నేర్పించబోతూ ఉంటాడు. యోబు ద్వారా ఒక పాఠం నేర్పించాడు. కనుక అనారోగ్యం ఒకవేళ నీకు కలిగితే నువ్వు పాపం చేసినట్టు మరలా అనుకుంటారు. అంటే నాకు ఏదైనా జబ్బు వస్తే నేను పాపం చేశానా? కాదు. అందుకే అంటున్నాను. అది నీకు తెలిసిపోద్ది. పాపాన్ని బట్టి నీకు ఆ జబ్బు వచ్చిందా? భక్తిని బట్టి జబ్బు వచ్చిందా? నీకు అర్థమవుతుంది. అర్థమవుతుంది లేదు ఎవరికి వాళ్ళకి. నేను పాపం బట్టి నాకు జబ్బు వచ్చిందా? లేదా నా భక్తిని బట్టి జబ్బు వచ్చిందా? తెలిసిపోద్ది. భక్తిని బట్టి జబ్బు వచ్చినా దేవుడు స్వస్థపరిచి లేవనెత్తుతాడు. యోబుని లేవనెత్తినట్టు, హిజ్కియాను లేవనెత్తినట్టు. కానీ పాపాన్ని బట్టి వస్తే అది ఆయనకే వదిలేయాలి. పాపాన్ని బట్టి జబ్బు వస్తే దేవుడే స్వస్థపరచాలి. ఆయన చిత్తం అది. నీ మార్పును బట్టి, నీ మనసులో కన్నీరుని బట్టి నువ్వు మారుతాను ఉద్దేశం దేవుడు కలిగితే ఖచ్చితంగా లేవనెత్తుతాడు. కాబట్టి ఆరోగ్యము ఎప్పుడు దేవుడి చేతుల్లోనే ఉంది. ఇర్మియా గ్రంథం చదవలేదు, ఒక మాట చదివి ముగిద్దాం. ఇర్మియా గ్రంథం 30:17 చదువుదాం. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనం. ఎందుకంటే అదే చివరి మాట రాశాను అక్కడ. ఆరోగ్యము కలుగు చేసేది ఆయనే, ఇదే యెహోవా వాక్కు అని ఉంటుంది అక్కడ. ఇర్మియా 30:17 చూడండి. ఇర్మియా 30వ అధ్యాయం 17. అయితే అని చివరిలో మాట ఉంది చూసారా, 30:17 చివరిలో. అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను, నీ గాయములను మాన్పెదను, ఇదే యెహోవా. అంటే ఎవరు చేయాలి గాయాలు మాన్పేది? దేవుడే. ఆరోగ్యం కలుగు చేసేది ఎవరు? అందుకే పాఠం అదే తయారు చేశాను. ఆరోగ్యము కలుగు చేసేది దేవుడే. అంటే నేనే నీకు ఆరోగ్యం ఇస్తాను, నీ గాయాలు మాన్పుతాను, ఇదే యెహోవా వాక్కు. కాబట్టి అనారోగ్యం వచ్చినా ఎవరు బాధపడకండి. ఎవరి జీవితంలో కలిగినా వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. ఒకవేళ మన జీవితంలోనే భక్తిని బట్టి వచ్చినా ఏడవకుండా దేవుని చిత్తానుసారంగా దేవుడికి విడిచిపెడితే నీ యథార్థతను చూసిన దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. అయితే పాపాన్ని బట్టి, చెడుతనాన్ని బట్టి అమ్మ ఎప్పుడు దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలు బట్టి రోగాలు మాత్రం తెచ్చుకోకండి. ఓపికతో ఉన్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను.